ఆడిటర్లను ఎంక్వైరీ చేసినప్పుడు ఆడిటర్లు ఇచ్చిన స్టేట్మెంటు విజయసాయి రెఫర్ చేసింది కేవీ అదే ఈ కాకినాడ పోర్టు ఉంది కదా, కాకినాడ పోర్టు వాల్యుయేషన్ ఇష్యూలో ఆడిటర్లను పిలిచి విచారించారు కదా వాళ్ళు. ఆడిటర్లు అందులో విజయసాయి రెడ్డి పేరు చెప్పారు. ఎవరు రెఫర్ చేశారు మిమ్మల్ని అంటే, వాస్తవంగా విజయసాయి రెడ్డి అసలు ఆ ఇష్యూలో ఇన్వాల్వ్ కాల, విక్రాంత్ రెడ్డి. చివరికి విచారణ చేసే టైంలో నా పేరు చెప్పించారు వీళ్ళు. అంటే నన్ను లాగుతున్నారు ఇందులోకి. ఒకవేళ అలా లాగాలనుకున్నప్పుడు నాతో ముందు చెప్పాలి కదా. అసలు నాకు సంబంధం లేని దాంట్లో నన్ను దూర్చారు. అంటే మిగతా వాటిలో కూడా నన్ను దూర్చి తప్పించుకోవడానికి చూస్తున్నారా వీళ్ళు అన్నది ఆయన కోపం. అందుకని ఇప్పుడు ఈ కసిరెడ్డి పేరు చెప్పుకొచ్చింది బయటికి. అదే అదే అంటే కసిరెడ్డి ఇప్పుడు బెయిల్ వస్తేనే విచారణకు వస్తాడు, ఆయన చెప్పేది అదేనా? అంతే, లేకపోతే అమెరికాలో ఉంటాడు. ఇదివరకు కొంతమంది అట్టకి వెళ్ళిపోయి కనిపించకుండా పోలా, మళ్ళీ ఎలక్షన్ అయిపోయాక కనిపిస్తున్నారు చూడండి, అట్లా ఉంటది. సార్, విజయసాయి రెడ్డి గారు 4 పేర్లు చెప్పారు కదా, వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, సజ్జల శ్రీధర్ రెడ్డి లాగా. ఓకే, కసిరెడ్డి పేరు ముందు నుంచి ఉందనుకోండి, ఆయనే సూత్రధారి. ఒక 4 ఇందులో ఇన్వాల్వ్ చేశారా, లేదంటే వాళ్ళు అప్పుడు భేటీలో పాల్గొన్నారు కాబట్టి వాళ్ళ పేర్లు చెప్పేశారా? వాళ్ళు మీటింగ్ లో పాల్గొన్నారని చెప్పారు కానీ వాళ్ళు కుంభకోణం చేశారని చెప్పలే. ఆయన పాలసీ మేకింగ్ సంబంధించి భేటీలో పాల్గొన్నారన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా నోటీసులు ఇస్తారు కదా. అంతే, నోటీసులు ఇస్తారు. అవును మేము మీటింగ్లో పాల్గొన్నాం, ఆ తర్వాత పాలసీ గవర్నమెంట్ తీసుకుంది, అధికారులు తీసుకున్నారని చెప్తారు. అధికారులను అడుగుతారు. ఆల్రెడీ వాసుదేవరెడ్డి చెప్పేశాడు కదా. ఇప్పుడు వాసుదేవరెడ్డి అడిగిన పాయింట్స్ మళ్ళీ వాళ్ళని అడుగుతారు. వీళ్ళు ఏంటంటే ఈ సిబిఐ ఈడీల విచారణ స్టైల్ని మెయింటైన్ చేస్తున్నారు. వాళ్ళతో మాట్లాడించి కొన్ని ప్రశ్నలు వేసి ట్రాపింగ్ క్వశ్చన్స్ అంటారు అనమాట. వేసి వాళ్ళ దగ్గర నుంచి ఒక విషయం రాబట్టి అందులో కావాల్సింది కట్ చేసి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేమందరం కూర్చున్నామండి, ఆ తర్వాత మాట్లాడుకున్నామండి, ఆ తర్వాత ఏది తెలుసుకోకుండా